హలో ఫ్రెండ్స్, మనం శ్రీ బ్రహ్మపురాణంలో భాగంగా శ్రీకృష్ణుని నిర్యాణం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ బలరాములు భూభారం తగ్గించి లోకాల్ని రక్షించారు. అర్జునుడితో అక్షయుల్ని చంపించారు. మునులు శాపం వల్ల యదుకులం నాశనమైంది. తర్వాత శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. మునులు వ్యాస మహర్షిని ఈ విధంగా అడిగారు: దేవా, మునులు ఎందుకు శాపం ఇచ్చారు? శ్రీకృష్ణుడు నిర్యాణం ఎలా చెందాడు అని అడిగారు. దానికి వేదవ్యాస మహర్షి ఈ విధంగా చెప్పసాగారు: యదుకుమారులు పిండారకమనే తీర్థం వద్ద నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు మొదలైన మునుల్ని చూశారు. వారు జాంబవతి కుమారుడైన సాంబునికి ఆడవాసం వేసి ఆమె మగబిడ్డ కంటుందా అని మునుల్ని అడిగారు. మునులు తమ దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకున్నారు. ఆమె గర్భాన ముసలం పుడుతుంది, దానిచే యాదవ కులం నాశనమవుతుందని శాపమిచ్చారు. వారు శపించినట్లుగానే సాంబునికి ఒక ముసలం పుట్టింది. ఉగ్రసేనుడు ఆ ముసలాన్ని చిన్న ముక్కలుగా రజునుగా చేసి సముద్రంలో కలపమన్నాడు. కానీ అది పెద్ద ముక్కగానే ఉండిపోయింది. కానీ రజునుగా మారలేదు. సముద్రంలో ఉన్న ఒక చేప దాన్ని మింగింది. దాన్ని చంపి ఆ పెద్ద ముక్కని ఒక జాలరు తీసుకున్నాడు. శ్రీకృష్ణునికి ఈ విషయం తెలిసినప్పటికీ మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలో ఒక దేవదూత వచ్చి, దేవతలందరూ భూభారం తగ్గింది కాబట్టి శ్రీకృష్ణుని స్వర్గలోకానికి రమ్మన్నారని చెప్పారు. అప్పటికి శ్రీకృష్ణుని వయస్సు 125 సంవత్సరాలు. యాదవులు కూడా భూమికి భారమే కాబట్టి వారిని కూడా తగ్గించి 7 రాత్రుల్లో తిరిగి వస్తానని కృష్ణుడు ఆ దూతతో చెప్పాడు. కృష్ణుడు యాదవుల్ని ప్రభాస తీర్థానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వారందరూ మద్యాన్ని తాగారు. వారి మధ్య కలహం ఆరంభమైంది. ముసలం యొక్క పెద్ద ముక్కలు ఆ నీటిలో ఉన్నాయి. వాటితో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుని రథాన్ని గుర్రాలు తీసుకొని పోయాయి. శంఖం, చక్రం, గద మొదలైనవి శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి ఆదిత్య మండలానికి పోయాయి. వెంటనే యాదవులందరూ నశించారు. కృష్ణుడు, ధారుకుడు మాత్రమే మిగిలారు. బలరాముడు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. కృష్ణుడు, ధారుకుడు బలరాముని వద్దకు వెళ్ళారు. బలరాముని ముఖం నుండి పెద్ద పడగలతో ఒక పాము వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోయింది. బలరాముడు నిర్యాణం చెందిన తర్వాత ఆ విషయాన్ని ఉగ్రసేనుడికి, వసుదేవునికి తెలియజేయమని దారుకునికి కృష్ణుడు చెప్పి, తాను కూడా యోగ సమాధి స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టానని కూడా చెప్పమన్నాడు. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని, అర్జునుడు వచ్చి తరువాత వారందరూ ద్వారకని విడిచిపెట్టాలని కృష్ణుడు ద్వారకలోని ప్రజలకు చెప్పాడు. అంతేకాక శ్రీకృష్ణుని భార్యలను రక్షించవలసిన బాధ్యత అర్జునుదని కూడా చెప్పాడు. తరువాత వజ్రుడు యాదవులకు రాజు అవుతాడని చెప్పాడు. తర్వాత కృష్ణుడు యోగ సమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు జరడు అనే ఒక వేటగాడు ముసలం యొక్క ముక్కతో తయారైన బాణంతో కృష్ణుని కాలును ఒక లేడి అనుకొని కొట్టాడు. దగ్గరికి వెళ్ళి చూడగా 4 చేతులతో ఉన్న శ్రీకృష్ణుడు కనపడ్డాడు. తాను లేడి అనుకొని కొట్టానని తనను క్షమించమని ప్రార్థించాడు. శ్రీకృష్ణుల వారు అతన్ని అనుగ్రహించి దేవేంద్ర లోకానికి పంపారు. శ్రీకృష్ణుడు తన మానవ దేహాన్ని విడిచిపెట్టాడు. దారుకుని వల్ల సమాచారం తెలుసుకున్న అర్జునుడు బలరామకృష్ణుల శరీరాలు వెతికి వారికి, మిగిలిన వారికి దహన సంస్కారాలు చేశాడు. రుక్మిణి మొదలైన 8 మంది కృష్ణుని భార్యలు తమ శరీరాల నుండి పుట్టిన అగ్నిలో ప్రవేశించారు. అర్జునుడు వారికి కూడా అంత్యక్రియలు చేసి మిగిలిన వారిని తీసుకొని వెళ్ళాడు. స్వర్గం నుండి వచ్చిన పారిజాతం, సుధర్మ సింహాసనం స్వర్గానికి చేరాయి. శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత
కలి నల్లని శరీరంతో భూలోకానికి వచ్చాడు. ఒక్క శ్రీకృష్ణుని ఇల్లు తప్ప మిగిలిన ద్వారక అంతా సముద్రంలో మునిగిపోయింది. అర్జునుడు పంచనదులు గల ప్రదేశాన్ని యాదవుల నివాస స్థానంగా నిర్ణయించాడు. అర్జునుడు ఒంటరిగా అందరికీ రక్షణ ఇవ్వడం చూసి అక్కడ ఉన్న అడవి జాతి వారు అతనిపై దాడి చేశారు. వారు అర్జున్ని లెక్క చేయక స్త్రీలను, శ్రీకృష్ణు భార్యలను లాక్కొని పోయారు. అర్జునుడు వారిపై గాంధీవాన్ని ఎక్కుపెట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతనికి సాధ్యం కాలేదు. దివ్యాస్త్రాలు అతనికి జ్ఞాపకం రాలేదు. బలవంతులైన రాజుల్ని తాను గెలవడం శ్రీకృష్ణు వల్లనే అని అర్జునునికి అర్థమైంది. అతడు ఇంద్రప్రస్థానానికి చేరాడు. తరువాత అర్జునుడు వేదవ్యాస మహర్షి వద్దకు వెళ్ళాడు. తన పరాభవ వృత్తాంతాన్ని చెప్పాడు. వ్యాస మహర్షి అర్జునుతో, పార్థ, కాలగతి అలాంటిది. భూతాలు పుట్టడానికి కానీ గిట్టడానికి కానీ కాలమే కారణం. నువ్వు విచారించవలసిన పని లేదు. శ్రీకృష్ణునికి భూలోకంలో ఇంక చేయవలసిన పని లేదు. అందువల్ల దేహాన్ని విడిచిపెట్టాడు. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. పూర్వం అష్టవక్రుడు నీటిలోనే ఉండి చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. రాక్షసులు ఓడిన తర్వాత మేరు పర్వతం మీద పెద్ద ఉత్సవం జరిగింది. దాన్ని చూడడానికి వెళ్తూ దేవతా స్త్రీలు అష్టవక్రుని చూశారు. అతనికి వారు ప్రణామాలు చేసి స్తుతించారు. అతడు ప్రసన్నుడై ఏమి కావాలో కోరుకోమన్నాడు. వారిలో కొందరు అతడు తమకు భర్త కావాలని కోరాడు. అతడు వరమిచ్చి నీటి నుండి బయటకు వచ్చాడు. అతని 8 వంకర్లు ఉన్న శరీరాన్ని చూసి పరిహాసం చేశారు. దానితో అతడు కోపించి కృష్ణునికి భార్యలై ఆయన నిర్యాణం చెందిన తర్వాత దొంగల చేతికి చిక్కుతారని శపించాడు. వారు మరలా ప్రార్థించగా ఆ తరువాత ఇంద్రలోకానికి వెళ్ళగలరని అనుగ్రహించాడు. కాబట్టి అర్జున, మీరు కూడా శరీరాన్ని విడిచిపెడతారు. అందువల్ల మీరు అడవికి పోయి తపస్సు చేయండి. పాండవులు పరీక్షిత్తుని రాజ్యాభిషిక్తుని చేసి అడవులకి వెళ్ళారు. మనకి ఈ విధంగా శ్రీకృష్ణుల వారి నిర్యాణం, యాదవుల వంశ నాశనం. యాదవుల్లో మనకి వజ్రుడు రాజు అవుతాడు. పాండవులు తర్వాత యుధిష్ఠిరుడు ధర్మరాజు తర్వాత మనకి పట్టాభిషిక్తుడైనటువంటి పరీక్షిత్తు మహారాజు అనమాట. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకి శ్రీకృష్ణుల వారిని ఒక లేడీ అనుకొని మనకి బాణం వేసింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. మనకి తెలుసు కదా, జరడు అనే వేటగాడు, ఆప్షన్ 2. తర్వాత మనకి శ్రీకృష్ణుల వారు తన శరీరాన్ని నిర్యాణం పొందినటువంటి శరీరాన్ని విడిచిపెట్టిన తీర్థం ఏది అని అడుగుతున్నారు. ప్రభాస తీర్థం, ఆప్షన్ 3. తర్వాత మనకి మహావిష్ణువు యొక్క ద్వాపర యుగంలో అవతారం ఏది అని అడుగుతున్నారు. మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం, త్రేతాయుగంలో రామావతారం, వామనావతారం, మనకి నరసింహ అవతారం వచ్చి కృతయుగాన్ని సత్యయుగం అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.